ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గంలో కృష్ణాపురం జలాశయం ఉంది అధ్యక్ష. ఈ కృష్ణాపురం జలాశయం నిండిన తర్వాత సుమారుగా 16 సిస్టమ్ ట్యాంకులు ఫిల్ అవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం 2014 నుంచి 19లో సుమారుగా ఈ 16 ట్యాంకులు ఫిల్ అయ్యి ఇందులో వచ్చి ఫిష్ సీడ్ వేసి 2 నుంచి 3 లక్షలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు అది స్లోగా కంప్లీట్గా దాన్ని వదిలేసి ఈ ప్రభుత్వంలో పెద్దగా సీడ్ ఇవ్వకుండా ఆడుండే వాళ్ళందరూ కూడా దీనిపైన నమ్ముకునే వాళ్ళందరూ కూడా ఏమి లేకుండా పోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఈ సిస్టమ్ ట్యాంకుల దగ్గర మొత్తం ముళ్ళు చెట్లు అన్ని కూడా కంపలంతా మొలిచిపోయి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇప్పుడు చూసారంటే ఏమి లేకుండా పోయింది అధ్యక్ష. నా విన్నపం ఏంటంటే ఈ 16 సిస్టమ్ ట్యాంకులు నమ్ముకొని సుమారుగా 100 ఫ్యామిలీలు ఉంది అధ్యక్ష. దయచేసి ఇమీడియట్ గా అక్కడ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి 2 నుంచి 3 లక్షల ఫిష్ సీడ్ ఇస్తే ఈ ఫిషరీస్ నమ్ముకున్న వ్యవసాయదారులకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని మీ ద్వారా నేను వినిపిస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ పక్కనే కూడా మనకి అక్కడ పెంచుకున్న ఫిష్ ని అమ్ముకోవడానికి మన గవర్నమెంట్ స్థలం కూడా ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మీరు చొరవ తీసుకొని వాళ్ళకి అక్కడ ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఆడ కల్చర్ చేసుకున్న ఫిష్ ని మార్కెట్లో అమ్ముకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక 100 ఫ్యామిలీ దీన్ని నమ్ముకుని ఉంది అధ్యక్ష. పక్కనే కూడా మనకు ఇంకొక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ కూడా వాళ్ళకి ఒక సొసైటీ వాళ్ళకి ఒక ఎకరం ఉంది అధ్యక్ష. దీన్ని అక్కడ ఒక గోడను కట్టిస్తే వాళ్ళు వలలు వాళ్ళ బోట్లు కూడా ఆడ పెట్టించుకుంటారు. సో కాబట్టి దయచేసి దీన్ని సంబంధిత మంత్రులు ఇమీడియట్ గా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను విన్నపిస్తున్నాను అధ్యక్ష. ఇంకొక దారుణమైన స్థితి ఏంటంటే అధ్యక్ష, కృష్ణాపురం జలాశయం నుంచి సుమారుగా 3000 ఎకరాలకు నీళ్లు పారుతుంది అధ్యక్ష. దీన్ని అట్నే కంప్లీట్ గా గత ప్రభుత్వం కంప్లీట్ గా వదిలేశారు. డయాఫ్రమ్ కూడా పోయింది అధ్యక్ష. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వడం లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను కన్సర్న్ మంత్రిని ఇమీడియట్ గా దీనిపైన చర్య తీసుకొని ఈ కృష్ణాపురం జలాశయాన్ని కాపాడ